నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో వాళ్ళ అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. రెండో విషయం వచ్చేగల, వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు. అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్నీ. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో, ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అంటారు. అక్కడ పెట్టి పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ. అంటే ఏదో లెక్కలు ఉన్నాయి, ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈరోజు మేము ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా, నాకు నో ప్రాబ్లం. మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేచి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈరోజు మేము అందరం హర్నిసలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం, ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఐదుగురుంటే 5. ఎస్, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళు ఏదైతే పెట్టారో వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము పెట్టాం. మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు.
గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంట? వాళ్ళు చేయండి మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను, వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ఇస్తున్నాం. 2 ఉంటే 26,000 ఇస్తున్నాం, 3 ఉంటే 39,000 ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి. ఎస్, మ్యాక్సిమం లేరు స్వామి, ఐఎమ్ సారీ. నో, ప్రైవేట్ స్కూల్స్ని అభివృద్ధి చేసాక నేను ఇక్కడ లేను. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసాక నేను ఇక్కడ ఉన్నా. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసినాక నేను ఇక్కడ ఉన్నాను. ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము. మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తా ఉన్నాడు. తల్లికి వందనం పేరిట తల్లులందరినీ కూడా వంచిస్తా ఉన్నాడు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు. టింగులు లేవు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమన్నాడు అప్పట్లో? ఆయన మాటలు అయ్యి యూడిఐఎస్సి ఫిగర్స్ ఒకసారి చూద్దామా? ఒకసారి యూడిఐఎస్సి ఫిగర్స్, యూనిఫైడ్ డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్. యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్. ఇది కలెక్టర్లు అప్లోడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కలెక్టర్లు ఇది అప్లోడ్ చేస్తారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇది యూడిఐఎస్సి. దీంట్లో ఏమని రాసినారు? 2023-24 డేటా 87,41,885 పిల్లలు. మరి 87,41,885 పిల్లలకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి కట్టింగులు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మనం అంతా చూసినాం. ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో 87,41,885 మంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 13,111 కోట్ల రూపాయలు కావాలి. మరి నేను అడుగుతా ఉన్నా, 13,111 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం 8,700 కోట్లు అంటున్నారు. నాకు అది కూడా డౌటే. ఇస్తానంటున్నాడు, అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా. కానీ ఇస్తానంటున్న అమౌంటే 8,700 కోట్లు. చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో, ఎంతమందికి ఇంకా ఎగనామం పెట్టాడు అన్న సంగతి. అంటే దాదాపుగా 30 లక్షల మందికి కోత. మరి 30 లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేటు మార్చి ఏమంటాడు? 15 కాదు 13 ఇచ్చేది, 15 కాదు 13 ఇచ్చేది, 67 లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేటు మార్చినాడు. మళ్ళా ప్లేటు మార్చి ఏమంటాడు? 67 కూడా కాదు, ప్రస్తుతానికి 54 లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు. అంటే ఎన్నికలప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నది పోయింది. అది పక్కకు పోయి ఇప్పుడేం మిగిలింది? నీకు సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అన్నది ఇప్పుడు తేలింది. నీకు అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అని ఇప్పుడు తేలింది. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతాను. ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ఏమంటాడు? మీ నాలుక మందము అని బెదిరింపు. ఇంకా ఎవరైనా అడిగితే కేసులు పెడతాడంటాడు, తప్పుడు కేసులు అంటాడు, తప్పుడు కేసులు పెడతానంటాడు, నాలుక మందం అని బెదిరింపులు. ఈ 13,000 ఒకవైపున ఈ ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టిస్తూ మేము అప్పట్లో ప్రతి తల్లికి ఇచ్చినాం. ప్రతి తల్లికి అమ్మఒడి అని పేరు పెట్టి తల్లులకు మోటివేషన్ కింద మా పథకాన్ని ప్రవేశపెట్టినాం. పిల్లలను బడులకు పంపించండి, బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్మఒడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం అప్పట్లో.
43 లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి 43 లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ 84 లక్షల మంది పిల్లలను 84 లక్షల మంది పైచిలకు పిల్లలను బడుల బాట పట్టించను. ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా మోటివేషన్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించడం ఒకవైపున చేస్తూ మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి, 3వ తరగతి నుంచే టోఫుల్ చెప్పే పీరియడ్లు పోయాయి, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది, రోజుకొక రుచికరమైన మెనూతో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది, నాడు నేడు పనులాగిపోయాయి, ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది. 8వ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో, అది ఆగిపోయింది. మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి. నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో. అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చివరికి 10వ తరగతి పరీక్షల ఎవాల్యుయేషన్ కూడా సక్రమంగా చేయలేని అద్దువానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది.